హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమ్మ. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. సో ఫస్ట్ అసలు గెస్ట్ కన్నా ముందు ఒక 5 మినిట్స్ పవర్ పోయిందంటే ఎంతో ఇరిటేట్ అయిపోతూ ఉంటాము. ఒక 5 మినిట్స్ ఇంటర్నెట్ రాలేదంటే అబ్బా ఏంటి నెట్వర్క్ మార్చేద్దామా అనుకుంటాం. అలాంటిది ఒక 30 ఇయర్స్ నుంచి ఒక విలేజ్లో పవరే లేదండి. బట్ ఎలాంటి సపోర్ట్ లేకోకుండా ఒక ఎన్జిఓ వాళ్ళు ఆ పవర్ ఎలా వచ్చింది, అసలు ఏంటి అనేది తెలుసుకుందాము. ఈరోజు మనతో పాటు ఎన్జిఓ ఫౌండర్ నీలేష్ గారు ఉన్నారు. నమస్తే నీలేష్ గారు. నమస్తే అండి. అసలు ఆ పవర్ వచ్చినప్పుడు వాళ్ళ కల్లా ఆనందం ఎలా ఉంది అసలు? లైఫ్‌లో మర్చిపోలేని ఒక ఫీలింగ్ అండి. ఒక పాప ఎగురుతూ డాన్స్ చేసింది ఆ లైట్ చూసి. సో మీరు కూడా ఇప్పుడే స్టార్ట్అప్ చేశారు. బట్ మీకు బర్డెన్ అనిపించట్లేదా? మీకు ఫండ్స్ ఎట్లా వస్తూ ఉంటాయి? మన ఇండియాలో ఎన్‌జీఓ రన్ చేస్తున్నామంటే 2 రకాలుగా చూస్తారు. ఎయిదర్ వాడు ఒక సెయింట్ అని, లేకపోతే వాడు ఒక ఫ్రాడ్ అని. సో మీరు చెప్పండి, మీ పర్సనల్ లైఫ్ నుంచి దీనికి ఎలా టర్న్ అవ్వరు? అని నాన్నని చూసా, నాన్నతో ఆడుకున్నా, నాన్నోళ్ళలో పెరిగా. బట్ లేని పిల్లలు అండ్ నాన్నకి బాగా ఇష్టమైన పని సేవ. అప్పటి నుంచి మా నాన్నని ఆ పిల్లల స్మైల్స్‌లో ఎత్తుక్కోవటం స్టార్ట్ చేశాను. వాళ్ళందరూ నా లైఫ్‌ని చేంజ్ చేశారు. మీరు చూసి అది ఇంకా మీరు డైజెస్ట్ చేసుకోలేని ఇష్యూ అంటే ఏదైనా ఉందా? పాపని కలవటానికి వెళ్ళాము. ఆ పాప నన్ను చూడంగానే డ్రెస్ తీసేసింది. నాకు ఏడుపు వచ్చేసి బయటకు వచ్చి అలా కూర్చుని పోయా. చిన్నపిల్ల 10-11 ఇయర్స్ ఉంటాయి పాప. ఇక్కడ ఆయన వచ్చి చెప్పారనమాట, ఆ పాపకి ఒక బజ్జీల షాప్ వాడెవడో బజ్జీలు పెడతాను ఆకలేస్తోంది అని అంటే 1 వీక్ రేప్ చేశాడు ఆ అమ్మాయిని. సో ఆ అమ్మాయి ఉద్దేశంలో అబ్బాయి అంటే రేప్ చేయడానికి అన్న ఉద్దేశంలోకి వెళ్ళిపోయింది ఆ పాప. చిన్న పాప. అదే టైంకి మన నిర్భయ ఇన్సిడెంట్ అయింది. సో నిర్భయ ఇన్సిడెంట్ జరిగితే అందరూ క్యాండిల్ వాక్ చేస్తున్నారు, అరుస్తున్నారు, ప్లే కార్డులు పట్టుకున్నారు. నాకు అనిపించింది నిర్భయ అక్కడ ఢిల్లీలో జరిగింది కాబట్టి మీ అందరికీ తెలిసింది, మన ఊర్లో జరుగుతుంది. నేను ఏం చేసా, పాంప్లెట్లు పట్టుకుని వెళ్ళి ఆ హోమ్ డిస్ట్రిబ్యూట్ చేశా. నా ముందే చూసి పక్కన పడేసి వెళ్ళిపోతుంది. బట్ ఫేస్బుక్ లో వాటిల్లో ఫోటోలు పెడుతున్నారు. బాధలు అందరి దగ్గర చూశాను. పాపం ఏ చైల్డ్ ని కదిలిచ్చినా వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ పేరెంట్స్ చనిపోవటం, తాగేసిన తండ్రి వచ్చి మదర్ని కొడుకుల ముందే చంపేయటం. నా సైడ్ నుంచి నేను మీ చారిటబుల్ ట్రస్ట్ కి ఎంతో కొంత అయినా డెఫినెట్ గా డొనేట్ చేస్తాను.